పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నేనటి దినాన ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం చదువుకుందాం. 7వ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడను రాజవంశస్థుడను రాజు యొక్క ప్రధానులలో ఒకడునగు ఇష్మాయేలు వాడు అతనితో 10 మంది మనుషులు మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడానున్న ఆ 10 మంది మనుషులు లేచి సపాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశము మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులు అందరినీ, అక్కడ దొరికిన యోధులను, కల్దీలను, ఇష్మాయేలును చంపెను. అతడు గెదల్యాను చంపిన 2వ నాడు అది ఎవరికి తెలియబడక మునుపు గడ్డములు క్షవరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకొనిన 80 మంది పురుషులు యెహోవా మందిరమునకు తీసుకుని పోవుటికై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షేకెము నుండి, షిలోహు నుండి, షోమ్రోను నుండి రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలువెళ్ళి వారిని కలుసుకొని వారితో అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండి అనెను. అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి. అయితే వారిలో 10 మంది మనుషులు ఇష్మాయేలుతో పొలములో దాచబడిన గోధుమలు, యవలు, తైలము, తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మను చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను. ఇష్మాయేలు గెదల్యాతో కూడా చంపిన మనుషులను శవములన్నిటిని పడవేసిన గొయ్యి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషకు భయపడి త్రవ్వించిన గొయ్యియే. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను. అప్పుడు ఇష్మాయేలు మిప్సాలోనున్న జనశేషమంతటిని, రాజకుమార్తెలను అందరినీ, అనగా రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబుజారదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరినీ చెరతీసుకొని పోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసుకొని పోయి అమ్మోనీయుల యొద్దకు చేరవలనని ప్రయత్నం పడుచుండగా కారేహు కుమారుడైన యోహన్నానును అతనితో కూడానున్న సేనా అధిపతులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులందరినీ పిలుచుకొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి గిబియోనులోనున్న మహాజలముల దగ్గర అతన్ని కలుసుకొనిరి. ఇష్మాయేలుతో కూడానున్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహన్నానును అతనితో కూడానున్న సేనా అధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించిరి. ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొని పోయిన ప్రజలందరూ అతని విడిచి కారేహు కుమారుడైన యోహన్నాతో కలుసుకొనిరి. అయినను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును 80 మనుషులను యోహన్నానును చేతిలో నుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారిపోయిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత కారేహు కుమారుడైన యోహన్నానును అతనితో కూడానున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు నొద్ద నుండి జనశేషం అంతటిని, అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి. అయితే వారు బబులోను రాజు దేశం మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కిమ్హోమ్లో దిగిరి. ఇంతటితో ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.